హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే స్టూడియో. ఈరోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. తన పేరు వచ్చేసి సతీష్. తన యూసుఫ్గూడ నుంచి మన ఆర్కే స్టూడియోని విజిట్ అవ్వడం జరిగింది. మన ఆర్కే స్టూడియో యూట్యూబ్ ఛానల్లో మన వీడియో చూసి మన ఆర్కే స్టూడియోని విజిట్ అవ్వడం జరిగింది. తను మన స్టూడియోకి విజిట్ అవ్వగానే మన దగ్గర ఉన్న ఈ 4 ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తను రావడంతో నేను బాండింగ్ ప్రాసెసే తీసుకుంటాను మేడం, ఎందుకంటే నేను తీసుకుని పెట్టుకునేంత నాకు ఇంట్రెస్ట్ లేదు, ఫిక్సింగ్గా ఉండాలి అని అనుకున్నాడు. ఎందుకంటే తన దగ్గరే హైదరాబాద్లోనే ఉంటున్నారు కాబట్టి ఎవ్రీ మంత్ సర్వీస్కి రావడానికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి తను బాండింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం బాండింగ్ ప్రాసెస్ గురించి క్లియర్గా చూద్దాం. చూసారు కదా క్లయింట్ యొక్క బాల్నెస్ అనేది, చూడండి ఇంతవరకు అయితే బాల్నెస్ ఉంది. ఈ ప్లేస్ని మనం మెజర్మెంట్ చేసి గమ్ టేపు 2 పెట్టేసి ప్యాచ్ అనేది ఫిక్స్ చేస్తాం. ఇది పెట్టిన తర్వాత మనకి ఏ హెయిర్ స్టైల్ అంటే ఆ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. తను ఏదైనా ఫోటో చూపించినా కానీ, లేదంటే ఏదైనా హీరో ఫోటో చూపించినా కానీ తనకు ఫేస్కి తగ్గట్టుగా మనం హెయిర్ స్టైల్ చేయొచ్చు. ఇదేంటంటే ఒకసారి పెట్టుకుంటే మనకు సర్వీస్ అనేది 25 to 30 డేస్ మధ్యలో సర్వీస్కి అనేది రావాల్సి ఉంటుంది. అంటే కొంతమందికి 20 డేస్కే లూజ్ అవ్వచ్చు, ఎక్కువగా హెవీ స్వెట్ వచ్చి తొందరగా లూజ్ అయ్యి ఉండొచ్చు. లేదు కొంతమందికి 30 డేస్ వరకు కూడా ఉంటుంది. అట్లా కొంతమందికి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఎవ్రీ మంత్ సర్వీస్కి వచ్చే ప్రాసెస్ వచ్చేసి బాండింగ్ అనమాట. సార్ వచ్చేసి బాండింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నారు. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే గమ్ము టేపు పెడతారు కదా మేడం, మరి అదేమన్నా ప్రాబ్లం అవుతుందా, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని అడుగుతారండి. ఈ టేప్ కానీ గమ్ కానీ మనం క్లినికల్లీ మెడికల్లీ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేస్తాం. ఈ టేప్ వల్ల కానీ గమ్ వల్ల కానీ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే, మీకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్యాచ్ పెట్టుకుంటే లోపలికి గాలి లోపలికి వెళ్తుందా, లేదంటే మాకు స్వెట్ వచ్చినప్పుడు అలానే ఉండిపోతుందా, ఇచ్చింగ్ కానీ చిరాక్ కానీ ఏమన్నా అనిపిస్తుందా అని అడుగుతారు. అలా ఏం లేదండి. మనం ప్యాచ్ పెట్టుకుంటే ప్యాచ్కి కూడా మనకు సన్న హోల్స్ లాగా ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా మనకి బయట నుంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి మీకు స్వెట్ అంతా క్లియర్ అయిపోతుంది. మన నార్మల్గా హెయిర్ ఉన్నప్పుడు స్వెట్ వచ్చి ఎలా వెళ్ళిపోతుందో, ప్యాచ్ పెట్టుకున్నప్పుడు కూడా స్వెట్ వచ్చి అలానే మీకు ఆరిపోవడం జరుగుతుంది. దీనివల్ల అయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నెక్స్ట్ మీరు ఏంటంటే ఎవ్రీ మంత్ టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే మీ ప్యాచ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఎట్లయినా మామూలుగా హెయిర్ కట్కి ఎవ్రీ మంత్ 1.5 మంత్కి బయటకు వెళ్తారు కదా, మనకి సర్వీస్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్యాచ్ని అంతా మనకి క్లీన్గా వాష్ చేసేసి కలర్ ఏమైనా చేయాలంటే కలర్ చేసేసుకొని, నెక్స్ట్ మీకు హెయిర్ కట్ మీకు గ్రోత్ అవుతుంది. ప్యాచ్ పెట్టిన హెయిర్ అయితే గ్రోత్ అవ్వదు, మీకు ఒరిజినల్ హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది కదా, దాన్ని కూడా మీకు ప్యాచ్కి తగ్గట్టు మీకు హెయిర్ స్టైల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే టెక్నీషియన్ వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. చూసారు కదండి, బాండింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తన ఫేస్కి తగ్గట్టుగా టెక్నీషియన్ అయితే హెయిర్ స్టైల్ చేయడం జరిగింది. ఇదండి బాండింగ్ ప్రాసెస్. ఇంకా మనము దీంట్లో హెడ్ వాష్ అనేది వీక్లీ 1 or 2 మీరు 3 డేస్కి ఒకసారి హెడ్ వాష్, షాంపూ, కండిషనర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలా చేసుకోవాలి మేము క్లియర్గా క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము.
ఈ హెడ్ వాష్ కూడా ఎలా చేయాలి అంటే వామ్ వాటర్ కాకుండా చల్ల నీళ్ళతో నార్మల్గా హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది. హెడ్ వాష్ చేసేటప్పుడు కూడా కొంచెం మనము జగ్లో షాంపూ వేసి ఆ వాటర్లో మెల్ట్ చేసేసి మనం ఆ వాటర్ని నెత్తిమించి పోసుకుంటూ డిస్టెన్స్ ఉన్న కోమ్ తోటి, అంటే దూరం ఉన్న గ్యాప్ ఉన్న కోమ్ తోటి ఎటు హెయిర్ నట్టు కోమ్ చేసుకుంటూ 4 సైడ్స్ కోమ్ చేసుకుంటూ నార్మల్ వాటర్ని పోయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు హెయిర్ అనేది చిక్కుడు పడకుండా, రఫ్ అవ్వకుండా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. నెక్స్ట్ కండిషనర్ కూడా అంతే, సేమ్ వాటర్లో డైల్యూట్ చేసి ఆ వాటర్ని నెత్తిమించి పోసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి మళ్ళీ నార్మల్ వాటర్ని పోసుకుంటూ ఆ డిస్టెన్స్ ఉన్న కోమ్తో 4 సైడ్స్ కోమ్ చేసి నార్మల్ వాటర్తో చేసుకుంటే సరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మీరు ఆ సీరం కానీ కండిషనర్ స్ప్రే కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇదండి బాండింగ్ మెథడ్. బాండింగ్ మెథడ్లో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.